హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎన్నో రకాలుగా ఈ రొయ్యల కర్రీని ప్రిపేర్ చేస్తుంటారు. అందులో ఇప్పుడు మనం ఒక పద్ధతి తయారు చేద్దాము. రైస్లోకి, బిర్యానీలోకి అదిరిపోతుంది. గ్రేవీ ఎక్కువగా కావాలనుకునేవారు, స్పైసీగా కావాలనుకునేవారు తప్పనిసరిగా ఈ పద్ధతిని ట్రై చేయండి. అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇది తల, తోక, పైన పొట్టు తీసేస్తే ఒక 1/2 కేజీ పైన ఈ రొయ్యల పప్పు వచ్చిందండి. దీన్ని 7-8 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకుని వాటర్ అంతా ఇంకిపోవాలండి. కొద్దిగా వాటర్ ఉన్నా సరే నీచు వాసన వస్తుంది. వాటర్ అనేది ఉంచకూడదు. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని స్లైస్లుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు టమోటాలు కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం కూడా వేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మనం గ్రేవీ కావాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలండి. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్కి తక్కువ కాకుండా వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు వేసుకోండి. దాంతోపాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయలని స్లైస్లుగా కట్ చేసి వేసుకోండి. 6-7 పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసేసుకోండి. వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోవాలండి. అందుకని ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. మనకి 2 నిమిషాలకే ఈ ఉల్లి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం అండి. మా కారం ఇది చాలా మంటగా ఉంటుందండి. దాంతోపాటు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. మనకి 1 నిమిషంలోనే మనకు ఇది ఫ్రై అయిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, మనకు గ్రేవీ కావాలంటే ఇలా చెయ్యాలండి. చూడండి, 1 నిమిషం తర్వాత ఆయిల్ పైకి తేలింది అంటే మనకు ఈ మసాలా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలను కూడా ఇందులో వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుందండి. ఈ వాటరు పూర్తిగా ఇంకాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు ఈ ఉల్లి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ రొయ్యలు కూడా బాగా వేగాలండి. అందుకని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, 15 నిమిషాలకి ఆయిల్ పైకి తేలింది కదా, అంటే ఈ రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయిందండి. రొయ్యలు కూడా బాగా వేగిపోయాయి. మసాలా కూడా బాగా వేగింది. ఇప్పుడు 1 కప్పుకి ఎక్కువ, 1 గ్లాస్కి తక్కువ వాటర్ అండి. చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదండి. మనకి 3 వంతులు మనకి రొయ్య అనేది ఉడికిపోయిందండి. అందుకని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఈ వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలిందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే స్పైసీగా గ్రేవీతో కూడిన రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే బాగా కలుస్తుందండి. దేంట్లోకైనా బాగా కలుస్తుంది. స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి చూసారంటే మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు. మీకు అంత కారం అవసరం లేకపోతే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. నేనైతే కారం వేసానండి. కారం ఉంటేనే ఈ నాన్ వెజ్ కర్రీ అనేది బాగుంటుందండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.